గుర్తున్నదా? నిన్న కాక మొన్న ఇక్కడ పేపర్లో చూసారు సోదరుడు అరవింద్ జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పాలి. ఆశ్చర్యవరా నాయన, అందరు నీ లెక్క ఉంటారు అనుకుంటున్నావే నువ్వు 5 సంవత్సరాలే పార్లమెంట్ సభ్యుడికి ఎంపికై ఎన్నడైనా నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానమే కానీ ఇతరత్రా కానీ చేసిన కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించే కానీ ఈ ప్రాంతంలో కానీ పసుపు బోర్డు 5 రోజులు తెరుస్తా అని చెప్పాను. 5 సంవత్సరాలు గడిచింది. నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసినావు చెప్పంటే ఒక్క 5 సంవత్సరాలు మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పంటాడు. చక్కెర కర్మాగారం పునర్భావం చేస్తా అని చెప్పన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమైందని నాయన అని చెప్పంటే వీళ్ళు మరొక్కసారి అవకాశం ఏం చెప్పంటాడు. నేనంటున్నా, ఆనాడు కవిత గారికి అవకాశం ఇస్తే చక్కెర ఫ్యాక్టరీ మూత వేసింది. నీకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు నీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఏదైతుందో అష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాడివి నువ్వు. మళ్ళీ నీకు అవకాశం ఏమంటే ఇస్తారా అని చెప్పంటు నేను. జీవన్ రెడ్డి ఏం చేశాడా రా చూపెడతారా చెప్పంటు నేను. రైతాంగానికి అండగా నిలబడే విధంగా యావత్ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసినని చెప్పంటు నేను. యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పంటూ నేను. అటు పెద్ద రత్నాకరావు గారి చొరవతో ఏదైతుందో కోరుట్ల కేంద్రంగా పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటూ నేను. జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల కళాశాల ఏర్పాటు చేసుకోవాలని చెప్పంటున్నా. కరీంనగర్ కేంద్రంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసామని చెప్పంటున్నా. హైదరాబాద్ కరీంనగర్ రహదారి నేను ఆర్ఎండ్బి మంత్రిగా వచ్చిన అవకాశాన్ని ఏదైతుందో రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా. ఆనాడు 4.5 గంటలు అవుతే 2.5 గంటలు వీళ్ళ కరీంనగర్ నుండి హైదరాబాద్ జరుగుతున్న విధంగా రోడ్డు నిర్మాణం చేసింది వారి జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నాను. అందరు అరవింద్ లాగానే ఉంటారే, పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరు అరవింద్ లాగా ఉండరు, పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పంటున్నా. మన లాంటి వాళ్ళు ఏదైతుందో వీళ్ళు పనిచేసే సంకల్పం కావాలని చెప్పంటున్నాను. నిజామాబాద్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎన్నికల్లో చేసిన వాగ్దానమనే కాకుండా వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వారు మొట్టమొదటి కార్యక్రమం ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నాను. చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ఏదైతే సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. వారు మొన్ననే నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో బై సెప్టెంబర్ 17